గ్రామాలలో ఉన్న మార్కెట్ ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా మార్చి ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు ప్రతి సిబ్బంది కృషి చేయాలని అల్లూరు మండల అభివృద్ది అధికారి వి రజనీకాంత్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 3వ శనివారం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మృదులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రత, పారిశుధ్యం, చెత్త నుండి సంపద కేంద్రాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని, పల్లి వీక్షణంలో గ్రామాలకు ఆకస్మిక పర్యటనలు ఉంటాయని, అందుకు అందరూ సంసిద్దంగా ఉండాలని సూచించారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీడీఓ వరప్రసాద్, మండల పరిషత్, సచివాలయ, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి స్కూళ్ళు అట్లాగే మన పంచాయతీ ఆఫీసులు అట్లాగే సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు వీటన్నిటి ఎక్కడ కూడా స్కూళ్ళ దగ్గర అయితేనేమి ప్లాస్టిక్ ఉండకూడదనే ఉద్దేశంతో మనం ఈరోజు కార్యక్రమం తీసుకున్నాము. దాంట్లో భాగంగా కూడా మన ముఖ్యమంత్రి గారు రాత్రి నిన్న జరిగిన సమావేశంలో కూడా ఈ ఆటోస్ అయితేనేమి, స్వీపర్ మిషన్స్ అయితేనేమి, అట్లాగే వచ్చేసి ఎక్కడ కూడా ఈ చెత్త, ప్లాస్టిక్, తడి చెత్త, పొడి చెత్త ఉండకూడదని కూడా మనం గత 4 ఏళ్ల నుంచి కూడా చేస్తున్నాము. ఈ తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమాల భాగంగా మన 10 గ్రామ పంచాయతీల్లో మనకి చెత్త బండి దగ్గర మన గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు కూడా వచ్చేసి తడి చెత్త తీసుకుపోతున్నారు. ఆ తడి చెత్త అనేది మనం దాన్ని మెత్తగా ఉండే పదార్థాలంతా తడి చెత్త కింద వస్తుంది, గట్టి పదార్థాలన్నీ పొడి చెత్త కింద వస్తాయి. అవి ప్లాస్టిక్ని దానికి మన ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు పల్లె వీక్షణ కార్యక్రమంలో ప్రత్యేకంగా స్వచ్ఛ రథం అనేది కార్యక్రమం వస్తుందని చెప్పి కూడా చూడటం జరుగుతుంది.